అంత జనములు నేను చేస్తా, అంటే నీ కొడుకు ద్వారా అంత జనం కలుగుతుంది అని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చింది. కాబట్టి ఎందు గురించి వాగ్దానం పొందుకున్నారు? వాళ్ళ భక్తిని బట్టి. కుమారుడు తండ్రి పైన ఉన్నటువంటి ప్రేమని బట్టి. ఇప్పుడు కాదు, అదే కథ తీసుకుని మనల్ని వేస్తారు. కానీ ఆ ప్రేమని బట్టి దేవుని ఈయన ప్రేమించాడు కాబట్టి, దేవుని ఆజ్ఞలు తీసేయలేదు కాబట్టి. మరి అబ్రహాం పేరు ఏముంది? అబ్రహాం పేరు విశ్వాసులకు తండ్రి అంటారు. అతనికి నీతిగా ఎంచబడ్డదంట దేవునికి. అంటే అబ్రహాము మంచి విశ్వాసులు అని చెప్పి మనకు బైబిల్ చెప్పబడుతుంది. కాబట్టి ఇంకొక మాట మనం చూసినట్లుగా ఉంటే, భక్తి కలిగిన కుటుంబాలు. మరి దావీదు కూడా మంచి భక్తిపరుడు. ఆయనకు ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు తెలియదు, కానీ దావీదు కూడా మంచి భక్తి కలిగిన వాడు కాబట్టి. మరి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఒకసారి మనము ఈ ఒక 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం పేజీ నెంబరు 258. ఇక్కడ దావీదు గురించి మనం చూస్తాం. దావీదు మంచి భక్తిపరుడు, మంచి రాజు, మంచి విశ్వాసి. దావీదు తప్పు చేసిండు, దేవునితో ఒప్పుకున్నాడు. దావీదు తప్పు చేసిండు, దేవునితో ఒప్పుకున్నాడు. మళ్ళా తప్పు మళ్ళా చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవుగా, నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ